జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గురుకుల పాఠశాలలు అదేవిధంగా మైనారిటీ సంక్షేమ హాస్టళ్లను తనిఖీలు చేసేందుకు ప్రతి జిల్లా నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను నియమించారు. అందులో భాగంగా మనం హంటర్ రోడ్ శాంపేటలో ఉన్నాం. ఈ యొక్క మైనారిటీ హాస్టల్ అదేవిధంగా దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఈ యొక్క మైనారిటీ హాస్టల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది, ఆ డైట్ ఆ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం మాత్రం ఇది విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఈ యొక్క స్థానిక విద్యార్థులతోటి ప్రిన్సిపాల్ పేరెంట్స్ తోటి భోజన కార్యక్రమంలో ఉన్నారు. మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ యొక్క గురుకుల హాస్టల్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్కరిని నియమించారు. అంటే మీ యొక్క తనిఖీల్లో భాగంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, విద్యార్థులు కూడా మీకు ఏ విధంగా సమస్యలు విన్నవించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీని మీద ఇంతమంది పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ డైట్ మీద 40% పెంచడం అంటే చరిత్రలో నిలిచిపోయారు. కాస్మెటిక్స్ మీద కూడా 200% పెంచడం ఇలా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. వాటితో పాటు భోజనం చేయటం ఈ అవకాశం రావటం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి హనుమకొండలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇలా మేము విజిట్ చేయటం, కాజీపేటలో బీసీ హాస్టల్ని విజిట్ చేయటం, వీటన్నిటిలో కూడా వీళ్ళందరికీ సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. వీటిని మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇంత మంచి ఆలోచన తీసుకొని ఇంత ముందుకు శ్రద్ధ పెట్టడం, మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. ఇంట్లో కొందరు దుష్ట శక్తులు మనని తప్పుదోవ పట్టియటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కుట్రా కోణం కూడా ఉంటాయి ఇంట్లో. వీటన్నిటిని కూడా మనం ఇది చేసుకోవాలని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు 40% దీనికి 60% కాస్మెటిక్స్ పెంచి ఎవరు కానీ ఇబ్బందుల పాలు కావాలని కోరుకోరు, మంచి చేయాలని కోరుకోవటం బట్టినే ఇవన్నీ పెంచడం జరిగింది. కానీ దీని వెనుక కుట్ర కోణం కూడా కొన్ని సందర్భాలల్లో కొన్ని హాస్టళ్లల్లో అస్వస్థకు గురైన సందర్భాలు చూసినాం. అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కుట్ర కోణమా అనేది కూడా దాని ఎంక్వైరీలు వేయటం జరిగింది. కాబట్టి ఇక ముందు ఎక్కడ ఏ చిన్న జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పి మేము హాస్టల్స్లో ఉన్న ప్రిన్సిపాల్స్ కానివ్వండి, వార్డెన్స్ కానివ్వండి, మిగతా అందరికి కూడా వీటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. మేడం చెప్పండి, ఈ యొక్క మైనారిటీ హాస్టల్లో లేకుంటే ప్రభుత్వ హాస్టల్లో అనేక సమస్యలు ఉంటాయి. అంటే మీ దృష్టికి తీసుకురావడానికి పిల్లలు మాత్రం కొంత భయంతో ఆందోళన చెందుతారు. అంటే దానికి సంబంధించి ఒక ఫిర్యాదుల పెట్ట ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి కలెక్టరు దాన్ని మానిటరింగ్ చేయడానికి ఉంది. అంటే ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఆల్రెడీ జడ్జి గారు వచ్చారు సార్. జడ్జి గారు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. పిల్లలకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా కంప్లైంట్ బాక్స్లో వేయండి, మీకు ఏ కంప్లైంట్ ఉన్నా కూడా అని చెప్పారు, అరేంజ్ చేశారు. దాని కీస్ కూడా మా దగ్గర లేవు సార్, మేము ఓపెన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. అందులో ఏ మిస్టేక్స్ ఉన్నా అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పిల్లలు అందులో వేస్తారు. జడ్జి గారు వాళ్ళు స్టాఫ్ వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూస్తారు సార్. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా వేయమని మేము కూడా చెప్తున్నాం. విద్యార్థులతో మాత్రం ఏది స్థానిక ఎమ్మెల్యే భోజనం చేస్తున్నారు. విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇలాంటి భోజనము అంటే ఇప్పుడు ఇలానే ఉంటుందా, లేకుంటే అధికారులు వచ్చినప్పుడే ఇలా ఉంటుందా, లేకుంటే ప్రతిసారి ఇలానే ఉంటుంది? ప్రతిసారి ఇలానే ఉంటుంది సార్. ఇప్పుడు ఫామ్ అయిన కొత్త సీఎం గారికి రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఇంత మంచి ఫుడ్, డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసినందుకు, కాస్మెటిక్స్ ఇంక్రీజ్ చేసినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకోగలుగుతున్నాం. పేద పిల్లలు మాత్రం ఈ యొక్క హాస్టళ్లలో చదువుకుంటారు. వీరికి సంబంధించి ఆ డైట్, ఆ కాస్మెటిక్ ఛార్జీలు గతంలో చాలా తక్కువగా ఉండేది. ఖచ్చితంగా అది 3 monthsకి ఒకసారి ఇచ్చే ఆ యొక్క కాస్మెటిక్ సరిపోకుండా కొంత ఆ ఇంట్లో పేరెంట్స్ కూడా ఆ పేద పిల్లలు కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులు కూడా దానికి సంబంధించి కొంత డబ్బు వెచ్చించేది. కానీ ఈసారి ఆ కాస్మెటిక్ డైట్ పెంచడంతో విద్యార్థులకు మాత్రం అది ఆ 3 monthsకి ఒకసారి అది మిగిలే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి 3 monthsకి ఒకసారి వీళ్ళకు కనీసం బాలికలు కాబట్టి ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని కనీసం ఒక 1000 రూపాయలకు అంటే 3 monthsకి ఒకసారి 1000 రూపాయలు అదనంగా తల్లిదండ్రులు వెచ్చించేది. కానీ ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో మాత్రం తల్లిదండ్రులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరికి హాస్టల్లో ఉండే సమస్యలు ఏదైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు దానికి సంబంధించి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అది కలెక్టర్ దగ్గరనే ఉంటుందని చెప్తున్నారు. ఇలా ఈ యొక్క హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా
ఫిర్యాదులు చేసేందుకు మాత్రం ఒక ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రత్యేకంగా ఈ యొక్క హాస్టళ్ల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొన్ని దిక్కుల ఫుడ్ పాయిజన్ జరిగిన సందర్భాల్లో ఖచ్చితంగా ఇది కుట్రకోణంలో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వారిని కఠినంగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సాల్మోన్, ఆదా న్యూస్, వరంగల్.